బ్రేకింగ్ న్యూస్ డెలివరీ బాయ్ పై దాడి వివాదం రోజు రోజుకు ముదురుతూ వస్తోంది. రెండు వర్గాలు పోటాపోటీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదు చేస్తున్నాయి. ఆందోళన జరిగిన రోజు నుంచి డెలివరీ బాయ్ అనిల్ కనిపించడం లేదు. అయితే అతను గాజువాకలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. పరస్పర ఫిర్యాదులు చేసుకున్న తర్వాత దాడి ఘటనలో తానే తప్పు చేశానని క్షమించమని కోరుతూ అనిల్ లేఖ రాశాడు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆక్సిజన్ టవర్స్ కు వెళ్లగా సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా తెలిపారు. డెలివరీ బాయ్ ఫ్లాట్ యజమాని ప్రసాద్లపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ డెలివరీ బాయ్ తన తప్పే ఉంది అంటూ లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏం జరిగింది? విశాఖలో డెలివరీ బాయ్ మీద జరిగినటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ మనం ఒకసారి చూడొచ్చు. ఇది గేటెడ్లో కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆక్సిజన్ టవర్స్ మొత్తం 30 అంతస్తులు ఉన్నటువంటిది. సో దాదాపుగా ఈ ఒక్క అపార్ట్మెంట్లోనే 6,000 మందికి పైనే జనాభా ఉంటారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎంత పెద్దదో. అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పడం లేదు, కానీ లోపల జరిగినటువంటి ఉదంతం ఏదైనా సరే కామైపోద్దని చెప్పడానికి ఒక ఉదాహరణకే నేను ఈ గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో శుక్రవారం అనిల్ అనే డెలివరీ బాయ్ చేపలను తీసుకుని డెలివరీ ఇవ్వడానికి 2914 ఫ్లాట్ నెంబర్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అటు ఫ్లాట్ యజమాని ప్రసాద్కి, అదేవిధంగా డెలివరీ బాయ్కి ఇద్దరికి కూడా వాగ్వివాదం జరిగినటువంటిది అయితే ఉంది. అయితే జరిగినటువంటి వాగ్వివాదం జరిగిన తర్వాత డెలివరీ బాయ్ అనిల్పై ఫ్లాట్ యజమాని ప్రసాద్ దాడి చేయడం, తర్వాత కిందకు వచ్చిన తర్వాత అటు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా దాడి చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే రెండు వర్గాలకు సంబంధించినటువంటి అటు డెలివరీ బాయ్ అనిల్, అదేవిధంగా ఫ్లాట్ యజమాని ప్రసాద్ ఇద్దరు కూడా ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టినటువంటి నేపథ్యంలో ఇది కొంత వివాదానికి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫ్లాట్ యజమాని ప్రసాద్ పెట్టినటువంటి కేసు తమ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి చేయి పట్టుకుని అసభ్యంగా డెలివరీ బాయ్ అనిల్ ప్రవర్తించాడు, అందుకనే అతను కొట్టాల్సి వచ్చింది, అతని మీద కేసు పెట్టామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఆ కేసు నమోదు చేసుకున్నారు. ఇంట్లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డెలివరీ బాయ్ అనిల్ కూడా తన మీద దాడి చేయడంతో పాటుగా సెక్యూరిటీతో దాడి చేసి కులంతో దోషించారని కేసు పెట్టినటువంటి నేపథ్యంలో SC/ST అట్రాసిటీ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొన్ని కొసమెరుపులు అయితే కనిపిస్తున్నాయి. ఇద్దరు ఒకరికొకరు కేసులు పెట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రం ఇప్పటివరకు అటు పోలీసులకు కానీ బయటకు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంట్లో డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ ఇంటి లోపలికైతే వెళ్ళరు, బయట గుమ్మం బయట నుంచి ఇస్తారు. ఖచ్చితంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది ఉంటుంది. కానీ దాడి జరిగినటువంటి సమయంలో అసలు ఎవరు ముందు కొట్టారు ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్ని రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కనిపించకుండా పోయింది. అయితే దాడికి గురైనటువంటి అనిల్ శుక్రవారము ఈ దాడి జరిగింది. అదేవిధంగా ఆదివారం అంటే శనివారము మొత్తం అర్ధరాత్రి సమయంలో మొత్తం డెలివరీ బాయ్స్ అందరూ కూడా వచ్చి ఈ అపార్ట్మెంట్ ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నుంచి అనిల్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే గాజువాకలో ఉన్నటువంటి సిటీ నడి మధ్యలో జరిగినటువంటి ఈ దాడికి ఎక్కడ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాజువాకలో ఉన్నటువంటి ఆర్కే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులే వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతే ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి సంబంధించి ఇది కామప్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ ఫ్లాట్ నెంబరు 2914లో ఉన్నటువంటి ప్రసాద్ అనే వ్యక్తికి ఎంతోమంది రాజకీయ నాయకులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆఫీసర్లందరూ కూడా తెలుసు కాబట్టి ఈ కేసును పూర్తి స్థాయిలో కామప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారనేది ఇక్కడ వస్తున్నటువంటి విమర్శలు. మరి పోలీసులు ఏం నిగ్గు తెలుస్తారో చూడాలి. ఎందుకంటే SC/ST అట్రాసిటీ కేసు పెట్టారంటే ఖచ్చితంగా DSP కానీ ACP స్థాయి అధికారితో దీన్ని విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేయాలి. మరి పోలీసులు పెట్టినటువంటి కేసు నిమిత్తం ఎట్లాంటి దర్యాప్తు జరిగింది ఏంటి, మా పోలీసులు ప్రస్తుతానికైతే ఇరుపక్షాల మీద కేసు నమోదు చేసామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇస్తారు, మీడియాకి ఏ విధంగా వివరణ ఇస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే అనిల్ దీని మీద మాట్లాడడానికి కానీ ముందుకు రావడానికి కానీ ఆలోచిస్తూ ఉన్నాడు. నాదే తప్పు అంటూ ఒక లేఖ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక పెద్దల హస్తం ఉంది, అందుకే ఇది కామప్ చేసే ప్రయత్నం జరుగుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.